విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలైన బొక్కలగడ్డ, దంసలాపురం, కరుణగిరి, మోతీనగర్, రాజీవ్ గృహకల్పలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలలో దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లను కేంద్ర బృందం పర్యటించింది. బాధితులతో మాట్లాడిన కేంద్ర బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. ఏం పేరమ్మా? ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే బాధితులతో మాట్లాడారు. పంట నష్టం అంచనా విషయంలో, అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, విజయచంద్రిక కేంద్ర బృందం ఖమ్మం జిల్లాకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో కలిసి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుంది. నిన్నంతా కూడా పాలేరు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులు స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. వరద ఏ సమయంలో వచ్చింది, ఎట్లా జరిగింది, ఎంత ప్రమాదం జరిగింది, గతంలో ఎప్పుడైనా ఇటువంటి వరదలు వచ్చాయా, గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ స్థాయి ప్రమాదం జరిగింది, ఏ స్థాయిలో నష్టపోయారు, ఇప్పుడు పరిస్థితి అనే వివరాలన్నిటి కూడా బాధితులు అడిగి కేంద్ర బృందం సభ్యులు తెలుసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన అధికారులు ఖమ్మం చేరుకున్నారు. అదంతా కూడా ఖమ్మంలో నుండి ఈరోజు ఉదయం నుంచి ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, ఇతర ప్రాంతాల్లో ఏదైతే వరద ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మోతీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ ముజ్మిల్ ఖాన్ తో పాటు కమిషనర్ అభిషేక్ అగస్త్య కలిసి పర్యటిస్తున్నారు. బాధితులను కలుసుకుంటున్నారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లను, ధ్వంసమైన ఇళ్లను, వరదకి ధ్వంసమైన ఇళ్లను, మున్నేటి పరివాహక ప్రాంతంలో ఇళ్లను పరిశీలించారు. తర్వాత బాధితులు స్వయంగా కలుసుకొని బాధితులతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్తారు. మీకు అండగా ప్రభుత్వం ఉంది, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేము స్వయంగా తెలుసుకొని మీకు సాయం చేయడానికే ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో జరిగిన నష్టానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయబోతున్నారు. అయితే ఇక్కడ నుంచి మదిరిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. ఇంతకు ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల సమయంలోనే, అంటే ఎప్పుడైతే మున్నేరు ఉధృతంగా వచ్చి పడిందో, ఊహించని ప్రమాదం సంభవించిందో, ఊహించని విపత్తు ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొన్నారు. అప్పుడే ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానికి లేఖ రాసి స్వయంగా వచ్చి పర్యటించాలని చెప్పేసి కూడా ఆయన కోరి తెలంగాణలో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా భావించి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రాష్ట్ర మంత్రులతో కలిసి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో జరిగిన పరిస్థితి మంత్రి స్వయంగా గమనించారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని పంపుతున్నాం, కేంద్ర బృందం వచ్చి పూర్తి స్థాయిలో లెక్కలు వేస్తుంది, అంచనాలు తయారు చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర బృందం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది.